150వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 150వ కీర్తన. కమలాకర్ గారు చదువుతారు. కలిసి దేవుని వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవుతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరి వెనుకిడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్థానం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం ప్రతి ఆదివారం ఒక్కొక్క కీర్తన చదువుకుంటూ వస్తున్నాం. ఇది పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేసిన ఒక కట్టడ. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకం కీర్తనల గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి. అన్నిటినీ మనం అధ్యాయాలు అంటాం. యోబు గ్రంథంలో కానీ మీరు ఏ పుస్తకంలో తీసుకున్న అధ్యాయాలు అనే పదం ఉంటుంది. కీర్తనల్లో కీర్తన అనే పదమే ఉంటుంది, అధ్యాయాలు ఉండవు. కాబట్టి సహజంగా పొరపాటుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు అది. ఈ 150 కీర్తనల్లో కూడా ఎక్కువ భాగం దేవుణ్ణి స్తుతించడానికే భక్తులు ఈ కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. మనిషిని దేవుణ్ణి స్తుతించడానికే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి పాపం సంక్రమించింది. తద్వారా అవిధేయత, దేవుడు ఆశించని కార్యాలు మానవుల్లోనికి వచ్చాయి. స్తుతించడం అనేది మంచిది అనే మాట మనం చూస్తాం. ఈ కీర్తన అంతా స్తుతితో నింపబడి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అనేక విషయాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ కీర్తనలో వాయిద్యాలన్నీ రాశాడు వీలైనంతవరకు. బూరధ్వని, స్వరమండలం, సితార, తంబుర, నాట్యం, తంతివాద్యాలు, పిల్లన గ్రోవి, మ్రోగే తాళాలు, గంభీర ధ్వని గల
తాళాలు, వీటన్నిటినీ దేనికోసం వాడాలంట చెప్పండి? దేవునిని స్తుతించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేవలం మందిరంలోనే ఆరాధించేవాళ్ళు, మందిరంలోనే ఆరాధించడానికి వాళ్ళ జీవితం పరిమితం అయిపోతుంది. మీరు ఇంటి దగ్గరికి కూడా ఆరాధనలో ఉండాలి. స్తుతి అనేది ఎల్లప్పుడూ, ఇంకా మాట్లాడితే 24 గంటలు మీ నోట ఉండాలి. దేవుని స్తోత్రం. కేవలం మందిరంలో స్తుతించే వాళ్ళు ఆచారపరంగా భక్తులుగా మిగిలిపోతారే తప్ప నిజమైన భక్తి జీవితం మనలోనికి రాదు. మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ప్రతి సమయంలో మీరు ప్రభువుని స్తుతించాలి. ప్రతిరోజు ప్రభువుని స్తుతించాలి. ప్రతి పరిస్థితిలో ప్రభువును స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దావీదు స్తుతించడానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనబడతాడు మనకు. ఇంకా అంతకంటే బలంగా స్తుతించిన వాళ్ళు మనకు కనపడరు. అట్లా స్తుతిస్తాడు దావీదు దేవుణ్ణి. ప్రియులారా, మనం దేవుని అలా స్తుతించాలి. స్తోత్రం అనే మాట మీ నోట ఎప్పుడు వినపడాలి. అర్థమవుతుందా? ఇక్కడేదో మొక్కుబడిగా బలవంతంగా స్తుతించడం కాదు. పడుకున్నా, కూర్చున్నా, లేచినా, పని చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, మీ నోట దేవుని స్తుతి ఉండాలి. దేవుని స్తోత్రం. అది మంచిది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకా దేవునికి సమీపంగా రాగలుగుతాం. మనం ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఎలా ఉండేదంటే నేర్పడం, ఎందుకో ఈ పదాలు ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. ప్రభువా క్షమించు నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన. స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. అంటే ఊరికి ఏదో ఊత పదాలుగా మాట్లాడటం కాదు, కానీ ఆ భావన ఎందుకో ఈ దినాల్లో మనుషులు, మరి ముఖ్యంగా క్రైస్తవులు, మందిరానికే పరిమితమైపోయిన ఆరాధనలు, స్తుతులు. మందిరానికే పరిమితమైపోతే కష్టం. మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మీరు స్తుతించే వ్యక్తులైతే ప్రభు మీ పరిస్థితులను మారుస్తాడు. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. స్తుతించుట. దేవుడెవరో మీకు అర్థమైతే, నీవెవరో నీకు అర్థమైతే, స్తుతి కాకుండా ఇంకేం వస్తే నీ నోటంట? స్తుతించే పనిలో మీరు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకొక మాటలో చెప్పాలంటే స్తుతించటమే పనిగా పెట్టుకోవాలి. స్తుతించటమే పనిగా పెట్టుకోవాలి. అది శ్రేష్టమైన అనుభవం. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట ఇందులో రాయబడిన మాట, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి. మొదటి వచనం.
యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి. ఏ ఆలయం అంట? లోకంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆలయాలను శుద్ధి చేస్తారు కదా, కానీ మనము ఆరాధించే స్థలం ఉందే, అది పరిశుద్ధమైన ఆలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఆయన ఆలయం పరిశుద్ధమైంది, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. మనం దేవుని బిడ్డలుగా ఎన్నడూ అపరిశుద్ధతతో, అపవిత్రతతో దేవుని ఆరాధించాలనుకోవద్దు. అందుకనే ప్రత్యక్షపు గుడారంలో దేవుడు గంగాలం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. ఎందుకొరకు అంటే తమను తాము శుచిపరుచుకొని మందిరంలోనికి లేదా ప్రత్యక్షపు గుడారంలో ఆవరణలోనికి రావాలి. సిద్ధపాటు లేకుండా, ఏమాత్రం జాగ్రత్త లేకుండా, భయభక్తులు లేకుండా మీరు దేవుని మందిరానికి రాకూడదు. ఇది దేవుని మందిరం, పరలోకపు గవిని, పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయనను స్తుతించుడు. నేను ఇందాకడే చెప్పాను, చాలా సందర్భాల్లో మనకు అదొక్కటే ఉంటుంది కదా, ఆలయంలోనే స్తుతించడం ఉంటుంది, ఇంక బయట ఉండదు. మనం అన్ని చోట్ల ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా స్తుతించే వారంగా మనం మారాలి. స్తుతి మన నోట ఎల్లప్పుడూ ఉండాలి. కేవలం పెదవులతో స్తుతించడం కాదు, కానీ మన హృదయం అంతటితో ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా. భక్తి, క్రైస్తవ భక్తి విధానం కేవలం పెదవులతో, శరీరంతో చేసేది కాదు. మన ప్రాణాత్మ శరీరములతో, ప్రాణమును, ఆత్మను, శరీరమును కలిపి మనం దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఆ పదం వాడాడు యేసుక్రీస్తు ప్రభు, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో అని అంటూ ఇంకో పదం వాడాడు ఆయన, పూర్ణ మనస్సుతో అన్నాడు. అంటే మనసు అంతా ఎక్కడో పెట్టి ఇక్కడ కూర్చుంటే కుదరదు. మీ మనసు అంతటితో ప్రభువుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ నోటంటే స్తుతి వచ్చిందంటే అది లోపల నుండి రావాలి. అది స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉందాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాయిద్యాలన్నిటితో దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రం. అర్థమవుతుందా మీకు? మా ప్రార్థనల్లో ఒక ప్రార్థన, దేవుడు ఇంకా మనకు మంచి వాయిద్యాలు ఇవ్వాలని. 10 తంతుల సితారతో అంటాం మనం. దేవుడు మనకి ఇచ్చిన చేతులే
10 తంతులు, 10 వేళ్ళు. మనం ప్రభువుని స్తుతించాలండి. కొద్దిమంది ఊరకే అట్లా కూర్చుంటారు అంతే. ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు. ఏదో మొక్కుబడిగా బలవంతాన ఇక తప్పదరా బాబు, ప్రాణం తీసేస్తున్నారు. ఏముంటుంది అందులో చెప్పండి? అందులో ఏముంటుంది చెప్పండి? ఒక వయసు వచ్చిన తర్వాత అయినా, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుద్ది కదా ఏది ఎందుకు అనేది. మనకు ఇంకా అర్థం అవ్వకపోతే ఎట్లా? మనలను పుట్టించింది ఆయనే, మనలను మేపుతుంది ఆయనే, మనలను కాపాడుతుంది ఆయనే, మనలను సకలమైన ఉపద్రవముల నుండి తప్పిస్తుంది ఆయనే. అన్నిటికి మించి మన పాపములను కల్వరి సిలువలో మోసి మనకు రక్షణ ఇచ్చి మనకు మోక్ష భాగ్యాన్ని ఇచ్చింది ఆయనే. ఎంతగా స్తుతించినా సరిపోద్దా చెప్పండి? ఎందుకో మనుషులండి కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోతున్నారు. ఇంకా 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 కృతజ్ఞత లేని అనుభవాలు మనుషుల్లో పెరిగిపోతున్నాయి. అది దైవ చిత్తం కాదు. మనం ఇంకా కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ మీరు వాక్యం వింటే మంచిది. అర్థమవుతుందా? మీరు అశ్రద్ధగా ఉండకండి. దేవుని స్తుతించే పనిలో ఉందాం, ప్రభువును ఆరాధించే పనిలో ఉందాం. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ఆరాధన జరిగే సమయాలప్పుడే కాదు, ప్రతి సమయంలోనూ మనం ప్రభువుని స్తుతించుదాం. కీర్తన గ్రంథంలో అంటాడు, నీతిమంతుల గుడారములలో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును అన్నాడు. ఎప్పుడు వినబడతాయి? ఈ టైం ఆ టైం అని లేదు, ఎప్పుడూ వినబడతాయి. మీరు నిజముగా రక్షించబడితే, నిజముగా క్రీస్తు రక్తం చేత కడగబడితే, నిజముగా మీకు ప్రభు ప్రేమ అర్థమైతే, మీ గుడారముల్లో నుండి, అనగా ఒకటి మీ శరీరాల్లో నుండి, రెండవది గృహాల్లో నుండి ఎప్పుడు స్తుతి గీతాలు వినబడతాయి, స్తుతి స్తోత్రాలు వినబడతాయి. అది దేవునికి ఆనందాన్ని కలిగించే సంగతి, అది దేవుడు సంతోషించే సంగతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ కీర్తన అంతా ప్రభువుని స్తుతించమని మనకి నేర్పుతుంది. కొద్దిమందికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా చప్పట్లు కొట్టడం రాదు. ఇంకా సితారా దాకా ఎక్కడ వెళ్తారు మీరు? తంబురతో ఎట్లా వాయిస్తారు? కొద్దిమంది అనుకున్నారా అసలు దేవుణ్ణి నేనే అసలు రావటమే ఎక్కువ, అసలు ఇంటికాడ నుంచి నడుచుకుంటా వచ్చి ఇక్కడ కూర్చున్నా. అసలు నీ గర్వం నిన్ను నాశనం చేయకుండా ఉండాలంటే ప్రభు వైపు చూడాలి నీవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత అందంగా అలంకరించుకున్నా, ఎంత సోగ్గా తయారైనా, ఒకరోజు నిన్ను శవం అంటారు. నిన్ను ముట్టుకోటాకే భయపడతారు, నిన్ను చూడటానికే ఇష్టపడరు, నీ గురించి మాట్లాడుకోవడానికే ఆలోచిస్తారు. అది నీ బ్రతుకు. మానవ జీవితం అంటే అంతే. ఏదైనా కృప ఉందంటే అది దేవుడిచ్చింది. కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి.
స్తుతి ఉండాలి మీ నోట ఎప్పుడు. అర్థమవుతుంది మీకు? ఈ పెళ్ళిళ్ళకి బ్యాండ్ మేళం పెడతారు కదా, ఎన్నుంటాయి వాయిద్యాలు? ఎన్నుంటాయి చెప్పండి మీకు తెలిసినవి. ఎన్నో ఉంటాయి. కీబోర్డు పెడతారు, బోర్లు పెడతారు. మేము చిన్నప్పుడు ఇటు పెద్దగా ఉండేది, అది మెడకు తగిలించుకునేట ఇటు చుట్టూ తిరిగి పెద్దగా ఉండి పెద్దది ఏంటిదండి? సోసోఫోన్. ఏమో నేను పేరేం ఇప్పుడు. అది మొయిటాకి బ్యాండ్ మీదకి వస్తుందేమో నాకు తెలిసి. అంత బాగా వీటన్నిటితో కదా, దేనికోసం? పెళ్ళి ఘనంగా బా. మరి దేవుని సన్నిధిలో వేలాడేసుకుని, అమ్మ నాయన నాకు ఎన్ని తెప్పులు వచ్చినాయి బాబా, నా కర్మ ఏంటంటే కాలిపోయింది అన్నట్టుగా. ఏది దేవుని స్తుతించడానికి అంత దరిద్రమా చెప్పండి? ఆశపడండి, ప్రభు నేను కూడా ఒక వాయిద్యం వాయించాలి, నా పిల్లలు కూడా ఒక వాయిద్యం వాయించాలి, మేము అందరం కలిసి వాయిద్యాలన్నీ తీసుకుని మిమ్మల్ని ఆరాధించాలి. అర్థమవుతుందా? మీ ఇంట్లో కూటం జరిగినట్టు జరగాలి ప్రతిరోజు కుటుంబారాధన. వాయిద్యాలతో వాయిద్యాలు వాయించుకుంటూ ప్రభువుని స్తుతించాలి. దిస్ ఈజ్ నాట్ ద పొల్యూషన్. అది మనం ఊరికే సిగ్గుపడిపోతున్నాం. సిగ్గుపడడానికి ఏముంది దీనిలో? ఇది శ్రేష్టమైన పని. సిగ్గుపడవలసిన వాటిలో మనుషులు సిగ్గుపడకుండా బ్రతుకుతున్నారు. మనమేమో సంతోషంగా దేవుని స్తుతించే దగ్గరికి వచ్చేసరికి చెప్పండి ఎంతో సిగ్గుపడిపోయి పక్కన వాళ్ళని చూస్తాం, అసలు చప్పట్లు కొట్టలేదు కానీ మనకు కూడా ఎందుకు వచ్చింది గోలా? కొట్టకూడదు అనుకుంటే ఇక్కడ చప్పట్లో అందు చక్కగా భూభూమిలాగా చెప్పండి, బొరక ఒకటే లేదంతే, అట్టా కూర్చుని వెళ్ళిపోవటమే. అందుకే నా ప్రభువు మనల్ని బ్రతికించింది. చెప్పండి, మీరు స్తుతించాలి. స్తుతే ఉండాలి ఎప్పుడు మీ నోట. స్తుతి 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 అనుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? ఇది మంచిది. ఒక విచారించవలసిన విషయం ఏంటంటే, మంచిదేమో మనకి నచ్చట్లా, మంచిదేమో మనకి ఎక్కట్లా నచ్చట్లా, మిగతావన్నీ మాత్రం చెప్పండి మిగతావన్నీ ఎక్కుతున్నాయి. ఎవరు ఎక్కించకపోయినా ఎక్కుతున్నాయి అంతే ఈ ఊరికే చక్కగా. వదిలిపెట్టరా నాయన, అది మంచిది కాదంటే అబ్బే చావనైనా చేస్తాను కానీ సమాధి పెట్టులో అయినా ఇంకో కాయ వేయించుకుంటా కానీ ఆ కాయని మాత్రం అరే ఎంత ఘోరం అండి, అసలు ఎంత ఘోరం. దేవుడు పరిశుద్ధ ఆలయం మందు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం ఆయనను స్తుతించాలి. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకంలో దర్శనం చూస్తున్నాడు యెషయా భక్తుడు. చూస్తుంటే అక్కడంట కెరూబులు శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో అనండి. ఒకసారి గొప్ప స్వరముతో అనండి. గొప్ప స్వరం అంటే ఎట్లా? గొప్ప స్వరం అంటే ఎట్లా చెప్పండి? మళ్ళీ చాలామంది దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర నిలబడినప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక రోజున మన స్వరం అంతానేమో లోకంలో చాలా చక్కగా వాడేస్తాం. దేవుని స్తుతించే దగ్గరికి వచ్చేసరికి చాలా నిదానంగా మెల్లగా
స్తుతించి బొంగురిపోయినాయి ఎప్పుడన్నా మీ గొంతులు? గొప్ప స్వరముతో అంటవి. ఆ స్వరానికి, ఆ శబ్దానికంట వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల తాటే కన్నా కదులుతుందా? మీకు చిన్న తాటేకి పరకన్నా కదులుతుందా మీరు పాడుతుంటే? ఊరికి మాట్లాడుకోండి. పంపుల దగ్గర అయితే బిందులు అదిరిపోతాయి, కానీ మందిరంలో పాడుతుంటే తాటేకి పరకన్నా అదురుతుందా? షేమానస్, సిగ్గుపడాలి మనం. గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి అంట. యెషయా కనబడుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. దేనికి? వారి కంఠ స్వరం. అయిపోతుందా ఓపిక? చెప్పండి. శక్తి అయిపోతుందా? బలం అయిపోతుందా? ఏంటి చెప్పండి. స్తుతిస్తున్నారు వాళ్ళు. ప్రియులరా, మనం స్తుతించట్లో చాలా వెనకబడిపోయాం. ఇంకా ఏమనుకున్నాం తెలుసా? అసలు మనమే బాగా స్తుతించేది అనుకున్నాం. ఇది ఒక పెద్ద ప్రమాదం. స్తుతిస్తున్నారా? స్తుతించే పనిలో ఉండండి. మీ శరీరం అంతటితో ప్రభువుని స్తుతించండి. మీ బలమంతా వాడి ప్రభువుని స్తుతించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు మనకు అలాగూ సహాయం చేయను గాక. శరీర సంబంధమైన సోమరితనం నుండి మనం విడుదల పొంది, ఆ దూతలు ఎలా అయితే గొప్ప కంఠ స్వరంతో ప్రభువుని స్తుతిస్తున్నాయో ఆ విధంగా మనం స్తుతించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. స్తుతించండి. పురుషులు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుణ్ణి స్తుతించే విషయంలో వెనకబడిపోయాం కాబట్టి అన్నిటిలో వెనకే. మీరు ఏముంది చెప్పండి? మీకు బస్ ఎక్కితే ఆడవాళ్ళు కొడుతున్నారు. నేను రాత్రి కూడా చెప్పే మాట మీకు. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి అంటే రాజకీయ పరంగా అయ్యే పక్కన పెట్టి దేవుని చిత్తం స్తుతించే విషయంలో స్త్రీలు ముందున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఒక గుడివాడ బస్సు ఎక్కి పూతరేకులు పట్టుకుని అవనిగడ దాకా వెళ్ళిందంట ఫ్రీ టికెట్తో. మళ్ళీ వచ్చిందంట, అయిపోయింది మొత్తం వ్యాపారం. బస్సులోనే తినేశారంట. రూపాయి ఖర్చు పెట్టకుండా చక్కగా వ్యాపారం జరుగుతుంది. అనకూడదు కానీ సోమరి పోతులైపోయి పురుషులు పనిలో వెనకబడిపోయారు, ప్రార్థించటంలో వెనకబడిపోయారు, స్తుతించడంలో అసలే లేరు. మేము పాడతాం గారు, మాకు మైకి ఉండన్న వాళ్ళు ఉన్నారా? మేము వాయిద్యాలు కొడతామండి, మేము ప్రభువుని స్తుతిస్తామండి. అసలు వస్తవే ఎక్కువ అండి. మేము లార్డ్ అసలు అన్నట్లుగా ఉండిపోయాం మనం. సో సాడ్. ప్రియులరా, స్తుతించే వారిని దేవుడు గణపరుస్తాడు. స్తుతించే వారిని దేవుడు పైన కూర్చోబెడతాడు. స్తుతించే దావీదుకి దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. కాపర్ నుండి రాజుగా ఇచ్చాడు. ఎవరు ఇవ్వగలరు? ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజు ఎవరు చేయగలడా? ఎవడు చేయలేడు. దేవుడు చేశాడు. కారణం ఏంటి తెలుసా? అతని నోట స్తుతి ఉంది. గొర్రెలు కాచుకుంటున్నాడే కానీ పాటలు పాడుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు.
ఉందా మీకు స్తుతి ఉందా? గడ్డి కోసేటప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నారా? గేదెలను మేపేటప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నారా? యూరియా కట్టకి లైన్లో నుంచున్నప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నారా? లోక పురాణం అంతా మాట్లాడుకుని చంద్రబాబుని తిట్టి వాళ్ళ అబ్బాయిని తిట్టి యూరియా కట్ట తెచ్చుకున్నారా? కొద్దిమందికి ఇదే గొడవ. తిన్నసేపు తింటాం, ఏదన్నా కొంచెం తేడా వస్తే చాలు ఆడంత లోడు లేడని చెప్తాం. మళ్ళా ప్రియులారా, మన నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. స్తుతి నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరుస్తుంది. స్తుతి నీ మీద దేవుని అభిషేకాన్ని ఉంచుతుంది. స్తుతి నీ పరిస్థితులను మార్చివేస్తుంది. స్తుతి ప్రతి పరిస్థితిలో నిన్ను ఆనందించేటట్టు చేస్తుంది. స్తుతి నిన్ను తలగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువుని స్తుతించే పనిలో మీరుండండి. అర్థమవుతుందా? స్తుతించడానికి మీరు సిగ్గుపడ్డారో మీరు ఎంతో పోగొట్టుకుంటున్నారు. చివరికి పరలోకాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రభువుని స్తుతించే పనిలో ఉండండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి. ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయన గొప్పతనమును, ఆయన మంచితనమును, ఆయనలో ఉన్న సుగుణాలను మనం వాటిని గ్రహించి ఇంకా ప్రభువుని మనం స్తుతించాలి. ఆమేన్. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.